మరోసారి సంక్రాంతి సీజన్ సూపర్ హిట్ అయింది. కాకపోతే రామ్ చరణ్ కు జలక్ తగిలింది. గేమ్ చేంజర్ ఒక్కటే సంక్రాంతి సీజన్ లో కాస్త డీలాగా పర్ఫామ్ చేస్తోంది. అందుకే రామ్ చరణ్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. గేమ్ చేంజర్ నిర్మాతకు హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇంతకీ ఏంటా డెసిషన్? గ్లోబల్ స్టార్ ఏం డిసైడ్ అయ్యాడు? సంక్రాంతి సీజన్ లో వస్తే ఏ సినిమా అయినా సూపర్ హిట్టే. కాకపోతే కండిషన్ సప్లై అనాల్సిందే. ఎందుకంటే ఈ ఏడాది సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన గేమ్ చేంజర్ బడ్జెట్ ను రికవరీ చేయటం అసాధ్యం అనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్న మాట. అదే నిజమైతే గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు కు భారీ నష్టాలు వస్తాయి. అందుకే రామ్ చరణ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. దిల్ రాజు కోసం మరో మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడు. దిల్ రాజు బ్యానర్ లో గతంలో రామ్ చరణ్ ఎవడు సినిమా చేశాడు. కొంత గ్యాప్ తర్వాత గేమ్ చేంజర్ చేశాడు. ఇప్పుడు మరోసారి దిల్ రాజు బ్యానర్ లో నటించేందుకు డేట్స్ కేటాయించాడని సమాచారం. అంతేకాదు ఈసారి పారితోషికం విషయంలోనూ డిస్కౌంట్ ఇవ్వబోతున్నాడట. రామ్ చరణ్ డేట్స్ లాక్ కావడంతో డైరెక్టర్ ఎవరు అనేది ప్రస్తుతం దిల్ రాజు ప్లానింగ్ లో ఉన్నాడని సమాచారం. రామ్ చరణ్ మరో మూవీ అంటే ఇప్పటికిప్పుడు పట్టాలెక్కే అవకాశాలైతే లేవు. ఎందుకంటే ముందు చరణ్ చేతిలో ఉన్న 2 చిత్రాలు పూర్తి కావాల్సి ఉంది. ఇందులో బుచ్చిబాబు మేకింగ్ లో కొత్త సినిమా, అలాగే ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో భారీ చిత్రం లైన్ లో ఉంది. వీటి తర్వాతే దిల్ రాజు బ్యానర్ లో రామ్ చరణ్ కొత్త చిత్రం చేసే అవకాశాలున్నాయి.